మరి నిన్న 18వ తారీఖు నుంచి తుపాకీ కొసన కాకి తీర్పు అనేది బ్రహ్మాండమైన సంపుటులు వెడివాయని మా మాట్లాడు పట్టణంలో పోకిరి రీల్ సీన్ బెజవాడలో రిపీటు భాగస్థుల గొడవల్లో సిఐ ఓవర్ యాక్షన్ అనేసి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది మాయని మచ్చండి. ఒక రియాలిటీ చేసి అతన్ని తీసుకుపోయి సినిమా పక్కీలో బెదిరించి ఈనాడు అతన్ని వేధించి ఏం చేస్తున్నా తెలియకుండా ఈనాడు ఎలాగున్నా ఒకసారి 18వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా వచ్చిన చంచల వార్తలు చూస్తుంటే పోలీసు డిపార్ట్మెంట్ ఒక మాయని మచ్చండి. రక్షించవలసిన పోలీసులు ఈనాడు ఇలా చేస్తుంటే సామాన్యునికి ఎక్కడ న్యాయం జరుగుతుందని ఒకసారి ఆలోచించాలి సార్. ఇది కూడా సినిమా భక్తిలో జరిగింది. మీరు అందులో మీ ఏబిఎన్ ఛానల్ అండ్ ఆంధ్రజ్యోతి ఈనాడు బ్రహ్మాండంగా వచ్చింది సార్. ఇది వేరే ఇంకో పేపర్లో వస్తే ఇది మీ ఏదో కావాల్సిన వచ్చింది కాబట్టి దీన్ని మీరు న్యాయం చేసి దీని వెనుక ఎవరి హస్తముందో అందరినీ కూడా నాయకులైనా ఎవరైనా కూడా చర్యలు తీసుకొని మిమ్మల్ని అందరి మీ ద్వారా గవర్నమెంట్ని కోరుతున్నాను సార్. మినిస్టర్ గారు సార్ ఇంకొక ఇష్యూ సార్ ఇలాగే 1948లో స్వచ్ఛంద సేవ అనే దాని మీద హోంగార్డ్స్ని తీసుకున్నారు సార్. మరి స్వచ్ఛంద సేవను చేసివేసి మమ్మల్ని కూడా రెగ్యులర్ చేసి ఈ రాష్ట్రంలో ఉండే 1500 మంది హోంగార్డులను కూడా భద్రత ఏర్పాటు చేయవలసిందిగా కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్.